అసలు ఎదురే లేదు అనుకున్న బీఆర్ఎస్ ను ఓడించి హస్తం పార్టీ అధికారంలోకి వచ్చింది. తిరిగే లేదు అనుకున్న కేసీఆర్ ను గద్దెదించి రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. మరి 2 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చేసిందేంటి? పాలనా పరీక్షలో సీఎం రేవంత్ రెడ్డి పాస్ అయ్యారా? పరిపాలనపై పట్టు సాధించారా? రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి ఏంటి? సాధించిన విజయాలు ఏంటి? తెలంగాణలో కాంగ్రెస్ ఏర్పడి 2 ఏళ్లు పూర్తవుతుంది. అధికారంలోకి వచ్చిన వెంటనే అద్భుతాలు సృష్టించాలనుకున్న రేవంత్ సర్కార్కు కేసీఆర్ హయాంలో చేసిన అప్పులు స్వాగతం పలికాయి. రుణాల చెల్లింపుతో పాటు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణను పాటించాల్సి వచ్చింది. ఈ క్రమంలో బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనతో సంక్రమించిన స్థితిగతులను సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు వివరించక తప్పలేదు. కేసీఆర్ ప్రభుత్వం మొత్తం 7 లక్షల కోట్లు అప్పు చేసిందని సీఎం స్వయంగా వెల్లడించారు. వాటికి సంబంధించి ప్రతి నెల 6,500 కోట్లు వడ్డీ చెల్లిస్తున్నామని ప్రజల దృష్టికి తీసుకువెళ్లారు. రాష్ట్రాన్ని అప్పుల నుంచి బయటపడేసే బాధ్యత తీసుకుంటున్నానని కూడా ఆయన హామీ ఇచ్చారు. ఖాళీ ఖజానా వెక్కిరిస్తున్నా ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూనే ఎన్నికల హామీని ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారు. మహాలక్ష్మి, గృహజ్యోతి, రైతు రుణమాఫీ వడివడిగా అమలయ్యాయి. రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణం చేసిన 48 గంటల్లోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని అమలుకు తీసుకువచ్చారు. ప్రస్తుతం ప్రతిరోజు 34 లక్షల మంది మహిళలు జీరో టికెట్తో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని పొందుతున్నారు. అందుకు ఏటా 8,402 కోట్ల భారాన్ని తెలంగాణ సర్కార్ భరిస్తోంది. ఇచ్చిన మాట ప్రకారం గృహజ్యోతి పథకాన్ని అమలు చేస్తోంది. 200 యూనిట్లలోపు విద్యుత్ వాడే వినియోగదారులకు ఉచిత కరెంట్ అందిస్తున్నారు. దానికి సంబంధించి ఇప్పటివరకు 3,438 కోట్ల మేరకు ప్రయోజనం లభించింది. రాష్ట్రంలోని 39,067 విద్యా సంస్థలకు ప్రభుత్వం ఉచిత విద్యుత్ అందిస్తోంది. 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ సరఫరా స్కీమ్ను ప్రభుత్వం అమలు చేస్తోంది. అందుకోసం ప్రభుత్వం ఇప్పటికీ 700 కోట్లు ఖర్చు చేసింది. రాష్ట్రంలో 45 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరింది. ఉద్యోగ కల్పనలో కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడంతో యువత నిర్వీర్యమైంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వారికి బాసటగా నిలిచే ప్రయత్నం చేసింది. ఉద్యోగాల భర్తీ కోసం వార్షిక క్యాలెండర్ విడుదల చేసింది. ఈ 2 ఏళ్లలో 61,379 ఉద్యోగాలు భర్తీ చేశారు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా 15,780, తెలంగాణ స్టేట్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా 16,067, మెడికల్ అండ్ హెల్త్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా 8,666, తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా 8,400 ఉద్యోగాలు భర్తీ చేశారు. 10,006 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియను కేవలం 65 రోజుల్లో పూర్తి చేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రికార్డు సృష్టించింది. టీజీ జెన్కో, టీజీ ఎన్పీడీసీఎల్లో 1105, సింగరేణి ఇంకా ఇతర సంస్థల్లో 1355 ఉద్యోగాలు భర్తీ అయ్యాయి. ఇక వైద్య ఆరోగ్య శాఖలో 7,267 ఉద్యోగాల నియామక ప్రక్రియ కొనసాగుతుంది. 1365 గ్రూప్ 3 పోస్టులకు సంబంధించి సర్టిఫికేట్ల వెరిఫికేషన్ కొనసాగుతుంది. దేశంలోనే ఎక్కడా లేని విధంగా 2 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమం, అభివృద్ధి కోసం దాదాపు 1,00,000 కోట్లను ఖర్చు చేసింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం తొలి విడతలో రైతులకు 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేసింది. 20,617 కోట్ల రుణమాఫీ చేసి 25,36,000 రైతు కుటుంబాలను రుణ విముక్తులను చేసింది. దేశంలోనే ఎక్కడ ఇంత పెద్ద మొత్తంలో రుణమాఫీ చెయ్యలేదని ఇదో గొప్ప రికార్డు అని ప్రభుత్వం చెబుతుంది. వ్యవసాయ పంపు సెట్లకు ఉచిత కరెంటు స్కీమ్ కొనసాగిస్తున్నారు. అందుకోసం ప్రతి ఏటా 10,400 కోట్ల వ్యయాన్ని సర్కారు భరిస్తుంది. రైతు భరోసా కింద ఏడాదికి ఎకరానికి అందించే సహాయాన్ని 12,000కు పెంచారు. 1,57,51,000 ఎకరాలకు సంబంధించి 69,86,548 మంది రైతుల ఖాతాలో కేవలం 9 రోజుల్లో 8,744 కోట్లు జమ చేసి ప్రభుత్వం రికార్డు క్రియేట్ చేసింది. రాష్ట్రంలోని 42 లక్షల మంది రైతులకు రైతు బీమా చేసింది. సన్నవడ్లకు బోనస్ పథకం ద్వారా 344 కోట్ల రూపాయలను రైతుల ఖాతాలో వేసింది. అంతేకాదు, రాష్ట్రంలో భూమి లేని రైతు కూలీల కోసం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని ప్రారంభించింది. ఏటా 12,000 సహాయాన్ని వారికి అందిస్తోంది. పంట కొనుగోలు, పంటల బీమా, పంట నష్టపరిహారం ఇలా 2 ఏళ్లలో రైతు సంక్షేమం కోసం 1,00,000 కోట్లను ఖర్చు చేసిన నిజమైన రైతు ప్రభుత్వం తమదేనని సర్కార్ చెబుతోంది.
వ్యవసాయం విషయంలో ప్రభుత్వం వచ్చిన మొదట్లోనే అన్న మాట ప్రకారం ఆర్థిక పరిస్థితి, రాష్ట్ర పరిస్థితి సహకరించకపోయినా సుమారు 21,000 కోట్ల రూపాయలు 25 లక్షల మంది రైతన్నలకి పైచిలుకు 2 లక్షల రూపాయల చొప్పున రుణమాఫీ కార్యక్రమం చేసిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం కాదా? అంతెందుకు, సన్న వడ్లకి మేమిచ్చిన హామీలో భాగంగా మద్దతు ధరతో పాటు బోనస్గా క్వింటాల్కి 500 రూపాయలు ఇప్పుడు వర్షాకాలం సీజన్లో కూడా టెన్షన్గా రైతన్నల ఖాతాలో ఈ ప్రభుత్వం జమ చేస్తూ రైతు భరోసా కార్యక్రమం ద్వారా ప్రతి ఎకరాకి 12,000 రూపాయల చొప్పున గత నెల 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు రైతన్నల ఖాతాలో టింగ్ 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 అంటూ ఖాతాలో జమ చేసిన ప్రభుత్వం ఈ ఇందిరమ్మ ప్రభుత్వం. 24 నెలల పాలనలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మహిళా సంక్షేమానికి పెద్దపీట వేసింది. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చెయ్యాలన్న నినాదంతో కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టింది. ఇందిరా మహిళా శక్తి మిషన్ పాలసీ 2025ను అమల్లోకి తెచ్చింది. మహిళా స్వయం సహాయక సంఘాలకు 26,000 కోట్ల రుణాలను పంపిణీ చేసింది. 2,25,110 సంఘాలు 4,825 కోట్ల రూపాయల వ్యాపారాలు ప్రారంభించేలా ప్రోత్సహించింది. 22 జిల్లాల్లో ఇందిరా మహిళా శక్తి భవనాల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ కార్యాలయాల్లో 214 ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. మాదాపూర్ ఐటీ హబ్లో 9 కోట్లతో మహిళా శక్తి బజార్ నిర్మించి ఆయా సంఘాలకు కేటాయించింది. 10 లక్షల ప్రమాద బీమాను అందించింది. మహిళా సంఘాల ద్వారా 64 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంటును ఏర్పాటు చేస్తోంది. మహిళా సమైక్యల ద్వారా 600 బస్సులు కొనుగోలు చేయించి ఆర్టీసీకి అద్దెకిచ్చే అవకాశం కల్పించింది. ఇప్పటికే 151 బస్సులను కొనుగోలు చేసి ఆర్టీసీకి అద్దెకిచ్చారు. పెట్రోల్ బంకులు, మహిళా డైరీ ఫామ్, అమ్మ ఆదర్శ కమిటీలకు కోట్ల రూపాయల సహకారం అందించింది.